ఫ్రెండ్స్ నేను చేసే అప్డేట్స్ ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం మనం యూజ్ చేయకుండానే మన మొబైల్లో బ్యాటరీ అనేది అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మనకు తెలియకుండానే మన మొబైల్లో చాలా యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటాయి. సో ఇవి చాలా బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో అందుకే మనం యూజ్ చేయకుండా కూడా బ్యాటరీ అనేది అయిపోతుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, సో అండ్ ఇంకా మన ఫోన్ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ అండ్ ఇంకా బ్యాటరీ బ్యాకప్ని ఎలా ఇంక్రీజ్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం నార్మల్గా గేమ్స్ ఇంకా అప్లికేషన్స్ని రన్ చేస్తాం కదా. సో అవి క్లోజ్ చేసినాక కూడా కొన్ని యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతాయి. సో దీనివల్ల మన మొబైల్ బ్యాటరీ అండ్ ఇంకా ర్యామ్, మెమరీ ఇవన్నీ కన్జ్యూమ్ చేసుకుంటాయి ఆ యాప్స్ అనేవి. సో ఫ్రెండ్స్, ఈ యాప్స్ని మనము ఎలా ఆపాలంటే దీనికోసం మన దగ్గర ఒక అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. సో ప్లే స్టోర్లో గ్రీనిఫై అని ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఒకటి వస్తుంది గ్రీన్ లీఫ్తోని. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ డివైస్ రూటెడా నాన్ రూటెడా అని అడుగుతుంది. మై డివైస్ ఈజ్ నాట్ రూటెడ్. సో నేను నాట్ రూటెడ్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో స్క్రీన్ లాక్ కాంపాటబిలిటీ, ఆర్ యూజింగ్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ స్మార్ట్ లాక్ ఆన్ యూర్ డివైస్ ఫ్రీక్వెంట్లీ, ఎస్ ఐ యూజ్ ఇట్ డైలీ. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకు గ్రీనిఫై అని ఉంది కదా. సో దీన్ని ఇక్కడ ఆన్ చేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫినిష్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం గ్రీనిఫైని ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కింద మనకు ప్లస్ అన్న బటన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేస్తే మనకు ఏ యాప్ ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుందో, సో ఏ యాప్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి అవన్నీ చూపిస్తాయి మనకు. సో మనం చూద్దాం, ఇవన్నీ మనకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి. సో మనం వీటన్నిటిని స్టాప్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఈ విధంగా క్లిక్ చేయండి. సో ఏ యాప్స్ని అయితే హైబర్నేట్ చేయాలనుకుంటున్నారో సో వాటన్నిటిని ఈ విధంగా క్లిక్ చేసుకొని, సో ఏ యాప్స్ అయితే మీరు యూజ్ చేయట్లేదో వాటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని, సో యూజ్ చేసే యాప్స్ని పెట్టకండి, ఏవైతే యూజ్ చేయరో సో యాప్స్ని మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ టిక్ అని ఉంది కదా. సో టిక్ని క్లిక్ చేయండి. సో టిక్ని క్లిక్ చేసినట్లయితే యాప్స్ అనేవి అన్నీ హైబర్నేట్ అయిపోతాయి. సో చూసారు కదా, యాప్స్ అనేవి అన్నీ హైబర్నేట్ అయిపోతున్నాయి. సో మీరు వెయిట్ చేయండి. సో ఒక 2 minutes. సో మీరు ఏవైతే హైబర్నేట్లో పెట్టారో అవన్నీ హైబర్నేట్ అయిపోతాయి. సో ఈ యాప్స్ అనేవి మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వవు. సో బ్యాక్గ్రౌండ్లో బ్యాటరీ కూడా తీసుకో. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు గ్రీనిఫై యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఏవైతే యాప్స్ని యూజ్ చేయట్లేదో వాటిని హైబర్నేట్ చేయడం వల్ల మీ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అదేవిధంగా మీ పర్ఫార్మెన్స్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ముందుకు వస్తాను. అప్పటికి దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.